గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మన వ్యూవర్స్ రిక్వెస్ట్ చేశారు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ మీద వీడియో చేయమని. సో ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్స్ అనేవి అంత క్లారిటీగా అంత సాటిస్ఫైగా అనిపించట్లేదు. ఓకే, సో సారీ అబౌట్ దట్ వన్. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది 200 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది మనకి 20 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. 200 డేస్ పైన ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే మనకి బుల్లిష్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఎప్పుడైతే మనకి ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరుగుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే లాట్స్ ఆఫ్ నాయిస్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఏది చూసినా మనకి చాలా చూడండి, ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ అబోవ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ షార్టింగ్ ఆపర్చునిటీ మిస్ అయింది. అగైన్ ఇక్కడ అంత కన్సోలిడేషన్, పైకి బ్రేక్ అవుతుంది, కిందకి బ్రేక్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ కన్సోలిడేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది, పైకి బ్రేక్ అయింది. ఓకే, సో యా అగైన్ మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మంచి బ్యూటిఫుల్ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్లో ఈ యొక్క మూవింగ్ యావరేజెస్తో మనకి స్ట్రాటజీ అనేది అంత పర్ఫెక్ట్గా నాకు అనిపించలేదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మీకు అప్డేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనకి ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్కి స్వాగతం. అక్టోబర్ 21న రికార్డ్ చేస్తున్నాం. మనం హీరో మోటార్ కార్ప్, టాటా మోటార్స్లో ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో లో రిస్క్ స్ట్రాటజీ. ఈ రెండు కూడా ఓవరాల్గా ఏంటంటే మనకి 7,000 రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సో ప్రస్తుతానికి ఈ రెండు కూడా ఆఫ్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ వెరీ బ్యూటిఫుల్గా బ్రేక్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే సేమ్ సెటప్ అనేది కనిపిస్తుంది డౌన్ సైడ్. అండ్ మోర్ ఓవర్ వాల్యూమ్స్ అనేది యాడ్ చేద్దాం. వాల్యూమ్ చూడండి, బ్యూటిఫుల్ వాల్యూమ్స్తో ఎప్పుడు ట్యూస్డే అక్టోబర్ హ్యూజ్ వాల్యూమ్స్తో ఏంటంటే సెల్లింగ్ చేశారు. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ హ్యూజ్ వాల్యూమ్స్తో ఏంటంటే డంపింగ్ అయితే చేస్తున్నారు. బిగ్గర్ పిక్చర్లో నాకైతే కొంత బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. కొంత అట్లీస్ట్ ఏంటంటే మనం పుట్ ఆప్షన్ ఏదైనా తీసుకున్న వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే, సో ఫర్దర్గా మనకి హారిజెంటల్గా ఉన్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 1130. సో ఒక 30 రూపీస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. స్టిల్ 30 రూపీస్ రూమ్ అనేది అట్లీస్ట్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఇది మనకి ఎం ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది, కన్సోలిడేషన్ తీసుకుంటుంది. కన్సోలిడేషన్ నుంచి ఒక ఫ్లాగ్ బ్రేక్ డౌన్ అయితే జరిగింది. నెక్స్ట్ ఈ లెవెల్ని అయితే టచ్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఈరోజు స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాం. స్ట్రాటజీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఐడియా వస్తుంది. మొత్తం కూడా హెవీగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే చూడండి, మనకి 1200 దగ్గర హ్యూజ్గా పీసీఆర్ తీసేద్దాం. 1200 దగ్గర హ్యూజ్గా కాల్ బిల్డప్ జరుగుతుంది. ఓకే, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత మనం చూడగానే 1250 దగ్గర, ఇన్ బిట్వీన్ 1220 దగ్గర, అండ్ ఈవెన్ 1180 దగ్గర, 1170 దగ్గర హెవీగా, ఈవెన్ 1160 దగ్గర కూడా ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర కాల్స్ అయితే ఎక్కువగా సెల్ చేస్తున్నారు. బట్ నిన్న ఫ్రెండ్స్ అగ్రెసివ్గా 1200 లెవెల్ దగ్గర హ్యూజ్గా కాల్స్ జరిగినాయి. దాని తర్వాత 1180 అండ్ 1170 అనేది ఆ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకి యాడ్ అవడం అనేది కనిపిస్తుంది. సో ఆల్ టుగెదర్ మనకి బిగ్గర్ పిక్చర్లో పుట్ సైడ్ ప్రీమియం అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్లైట్లీ బేరిష్నెస్ ఇన్ దిస్ వన్ అనమాట. ఓకే, సో దీంట్లో మనం స్ట్రాటజీ అప్లై చేసుకుందాం. లో రిస్క్ ఎంట్రీ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్దాం. ఆప్షన్ స్ట్రైక్ మనకి ఇక్కడ స్పాట్ ప్రైస్ వచ్చేసరికి 1158 ఉంది. సో మనం కొద్దిగా ఇన్ ద మనీకి వెళ్ళి 1150 స్ట్రైక్ అనేది కాల్ సెల్ చేద్దాం. 1150 స్ట్రైక్. ఓకే ఫ్రెండ్స్, కాల్ అనేది సెల్ చేస్తాం మనం.
దాని తర్వాత ఫ్రెండ్స్ 1200కి వెళ్ళి కాల్ అనేది బై చేద్దాం. ఇక్కడ మ్యాక్స్ రిస్క్ ఫ్రెండ్స్ 27,000 అనిపిస్తుంది. మరి ఇది ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే మనం ఏం చేద్దామంటే 1100 40 50 60 80కి వెళ్దాం. 80 కాల్ అనేది బై చేద్దాం. ఏదైతే ఇక్కడ 1200 కాల్ ఉందో దాన్ని ఏం చేద్దామంటే డిలీట్ చేద్దాం. ఎందుకంటే మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉండకూడదు. దిస్ ఈజ్ ఫైన్. ఐ థింక్ మ్యాక్స్ రిస్క్ వచ్చేసరికి 22% ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 18% ఉంది. ప్రాబబిలిటీ అనేది 53% అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మ్యాక్స్ మనకి ఇక్కడ క్యాపిటల్ డిప్లాయిడ్ కావాల్సింది ఏంటంటే 65,000 అనేది మనకి అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద స్ట్రాటజీ. ఇట్ ఈస్ గుడ్, లుక్స్ గుడ్. ఈ స్ట్రాటజీ అనేది ఒకసారి యాడ్ చేసుకొని మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఎనీహౌ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, నాట్ ఏ రికమెండేషన్. సో మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్లో 22% రిస్క్ అనేది ఉంది. వస్తే ప్రాఫిట్ 18,000 అనేది రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే మనకి ఒకసారి ఇండియన్ ఇండిసెస్ అనేది చూస్తే టాప్గా పిఎస్సి బ్యాంక్, ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉంది. మెటల్స్ ఆఫ్ కోర్స్ రికవరీ జరుగుతున్నాయి. ఐటీ కొద్దిగా రికవరీలో ఉంది. టాప్ లూజర్స్ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఏడిఆర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవి యూఎస్ మార్కెట్లో ఆల్రెడీ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో నిన్న మనకి తెల్లవారుజామున 4కి, అంటే ఈరోజు మార్నింగ్ 4కి క్లోజ్ అయినాయి. దాంట్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.5% పెరిగింది. ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. టాటా మోటార్స్ అండర్ ప్రెషర్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి గ్లోబల్ క్యూస్ ట్రెండ్ అనేది చూస్తే ఆల్టుగెదర్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా ఏషియన్ మార్కెట్స్లో ప్రెషర్ ఉంది. హాంకాంగ్, చైనా అండ్ జపాన్, యూరోపియన్ మార్కెట్, జర్మనీ, ఓకే, వీటిలో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది. మనకి డౌ జోన్ విషయానికి వస్తే ఇది కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది స్లైట్గా అనమాట. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే మనకు ఒక బ్రాడర్ పిక్చర్లో పాజిటివ్ అయితే కనిపించట్లేదు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్లోబల్ క్యూస్. ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి 18,000 కాల్ అనేది స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది ఫ్రెండ్స్. హైయెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి 18,000 దగ్గర ఉన్నారు. అదేవిధంగా 17,500 దగ్గర చాలామంది స్ట్రాడల్ ప్లే చేస్తారు. బోత్ కాల్స్ అండ్ పుట్స్ కూడా సెల్ చేస్తున్నారు. స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మనకి 17,000 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇంట్రాడే పర్స్పెక్టివ్లో నిన్న కొంత బుల్లిష్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. సో 17,400 అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న హెవీగా ఈ లెవెల్ దగ్గర పుట్స్ అనేది యాడ్ అయినాయి కాల్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ నిన్న నెట్ బై చేశారు 1,864,000 కోట్లు. ఇక్కడ వచ్చేసరికి డిఐఎస్ 886 కోట్లు అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్. సో నెట్ టు నెట్ ఏంటంటే మనకి పాజిటివ్ క్యాష్ ఫ్లో అనేది కనిపిస్తుంది. అంటే 978 crores స్టాక్లో బయింగ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డెరివేటివ్ డేటా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. డిఐఎస్ షార్ట్ బిల్డప్ అనేది పొజిషన్స్ బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద ఫ్యూచర్స్, టాప్ 10 గెయినర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడతాం. బిర్లా సాఫ్ట్ అండ్ యూపీఎల్, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఏఎంసి, గెయిలు, నౌకరీ, అదాని అంటూ, జేకే సిమెంట్, మనపురం, విఈడిఎల్ అని పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా టాప్ ప్రైస్ లూజర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇండస్ఇండ్ బ్యాంకు 4.93%. సో దీని మీద మనం ఏంటంటే బేరిష్ కాల్ స్ప్రెడ్ కూడా ఈరోజు యాడ్ చేసాం. చూద్దాం, హోప్ ఇట్ విల్ వర్క్. ఏయూ బ్యాంక్, ఏబీబీ, హ్యావల్స్, సియూబి, కంకర్, ఇందు హోటల్, గ్రాన్యూల్స్, ఎంఎఫ్ఎస్ఎల్ అండ్ చోళమండల్ ఫైనాన్షియల్. అంటే టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో ఫ్రెండ్స్ మైండిట్రీ, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ ప్రూ లైఫ్ కూడా ఉంది. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్లో ఎల్టీటీఎస్, హెచ్డిఎఫ్సి ఏఎంసి అండ్ పాలీక్యాబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా టాప్ వాల్యూమ్ గెయినర్స్లో యూపీఎల్, కెనరా బ్యాంక్, కాల్పాల్ అనేది హ్యూజ్గా వాల్యూమ్స్ అనేవి దీంట్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మనకి
ప్రస్తుతానికి ఒకానొక టైంలో ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,800 దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, సారీ 17,700 దాకా వెళ్ళింది. అక్కడైతే ప్రైస్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,510 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,560 దగ్గర క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్, మనకి ఆ 50 పాయింట్స్ ఓకే ఆ గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రైస్. అండ్ మనం రికార్డ్ చేసిన సమయం వచ్చేసరికి 7:50. సో ఫ్రెండ్స్, నేను 8:30కి అట్లా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది అప్డేట్ చేస్తాను. దాన్ని బట్టి ఏంటంటే మనకి గ్యాప్ అప్ ఎన్ని పాయింట్స్ ఎగ్జాక్ట్గా జరగవచ్చు అనేది మనకి చెప్తూ ఉంటుంది. టెలిగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ధన్యవాదాలు.